హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగోనండి ములగ కొమ్మ పాతితే చిగురు వచ్చిందండి, అది చూపిస్తున్నాను. ఇదిగోనండి కటింగ్ చేసిన మొక్కలకైతే చిగురు వచ్చిందని ఆకుకూర కట్ చేసుకుంటున్నానండి. ఈరోజు తెలగపిండి మునగాకు కూర వండుదామని ఇది ఇలా క్లీన్ చేసుకుని కడుక్కుని పెట్టుకున్నాం. ఇదిగోనండి మునగాకు అయితే మటన్ కర్రీలో ఉన్నన్ని కాల్షియంలు అవన్నీ ఉన్నాయటండి ఇందులో. ఈ కూర చేసినప్పుడు వీడియో పెట్టమని మా అమ్మాయి చెప్పింది. వీడియో పెడదామని రెడీ చేస్తున్నానండి. ఇది ఇలా అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని కడుక్కుని పెట్టుకోవాలి. కడుక్కుని పెట్టుకొని చక్కగా పిల్లలకి అది వారానికి ఒకసారి వండి పెట్టినా మంచిదండి. ఇగో కావలసిన పదార్థాలు: కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, మినపప్పునండి. పోపులకి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇది మునగాకు, ఇది తెలగపిండి, ఇది కొంచెం బెల్లం ముక్క అండి. ఇదిగోండి ఉప్పు, పసుపు, కారం, కొంచెం నూనె అండి. ఇదిగోనండి కావలసిన పదార్థాలు అయితే ఇవి. ఇది ఇలా గిన్నెలో పెట్టుకుని ఇలాగా నీళ్లు పోసుకునండి, కొంచెం ఎక్కువే పోసుకోవాలి. దానిలో కొంచెం నూనె వేయాలి అడుగున అంటుకోకుండా. తర్వాత బెల్లం ముక్క, తర్వాత ఉప్పు వేసుకోవాలండి. అలాగే కావలసినంత ఉప్పు తక్కువే వేసుకోవాలి. పసుపు అండి. ఈ కూరలో ఉప్పు ఎక్కువైతే బాగోదు. కొంచెం కారం. ఇదిగోనండి ఇలాగా నీళ్ళు బాగా మరిగిన తర్వాత బాగా మరగాలి. మరిగిన తర్వాత మునగాకు ఉప్పు చూసుకుని మనకి తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. బెల్లం ముక్క కరిగేదాకా ఉండి ఇలాగా తర్వాత మునగాకు వేసుకోవాలండి. ఈ మునగాకు వేసుకున్న తర్వాత నీళ్ళు మరిగించేటప్పుడు మునగాకు వేసుకోవాలి. ఈ కూర అందరికీ కూడా చాలా మంచిదండి. ఇలా వారానికి 10 రోజులకి వండుకుని తింటే అసలు ఏ ఆరోగ్య సమస్యలు రావని చెప్తారు ఈ మునగాకుకి. మునగాకు మనకి దేవుడిచ్చిన వారం. కరివేపాకు, మునగాకునండి. ఇదివరకు రోజుల్లో అయితే ఆరోగ్యం గురించి ఎక్కువ ఎవరో ఆలోచించే వాళ్ళం కాదు. అప్పుడు పెద్దవాళ్ళు అందరూ ఒక 50 ఏళ్ళ క్రితం వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండేవారండి. ఇప్పుడైతే మనం అన్నీ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా చాలా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. తెలియని వాళ్ళు ఉంటే వండుకుంటారనండి. మునగాకు వేసిన తర్వాత బాగా కొంచెం మరిగిన తర్వాత మళ్ళీ మరిగొచ్చిన తర్వాత తెలగపిండి వేయాలి. ఇదిగోనండి తెలగపిండి వేసి అది బాగా కొంచెం ఎక్కువసేపే ఉడకాలి. మునగాకు, తెలగపిండి చాలా వేడి. తర్వాత అది ఉడకకుండా ఉంటే పిల్లలు లాంటి వాళ్ళకి అది కడుపు నొప్పి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఎక్కువసేపే ఉడకాలండి. బాగా ఉడికితే ఏమి చేయదు. ఇదిగోనండి అలా ఉడికిన తర్వాత మనకు అర్థమవుతుంది. మళ్ళీ వేరే గిన్నె పెట్టుకుని ఇలాగా కావలసినంత కొంచెం నూనె, ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకుని, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ముందు ఆవాలు వేసుకోవాలండి. తర్వాత ఇదిగోండి ఎండుమిర్చి కట్ చేసుకుని పెట్టుకుని, ఇదిగోండి తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు వేసుకునండి. వెల్లుల్లిపాయ ఎక్కువ వేగకూడదండి. వేగితే దానిలో ఉన్న వాల్యూస్ పోతాయంట. అందుకని కొంచెం వెల్లుల్లిపాయ తక్కువే వేయించుకోవాలి. ఇదిగోండి కరివేపాకు వేసుకున్న తర్వాత అప్పుడు మినపప్పు, ఎండుమిరపకాయ కూడా వేసుకుని, మినపప్పు మాడితే బాగోదు కదండి, వేసుకుని వేపుకుని అప్పుడు ఇది తిరగమాత పెట్టుకోవాలి. ఇది పొడి కూరలాగా ఇప్పుడు నూనె ఉంటుంది కదండి, బాగా వేయించుకోవాలి. దానిలో ఆ నీరంతా ఎగిరిపోయేటట్టు బాగా వేయించుకొని పొడి కూరలా చేసుకోవడమేనండి. ఈ కూర అయితే చాలా బాగుంటుంది. మా అత్తయ్య గారికి కూడా ఇష్టం. అస్తమానం చేసుకుంటాం.